పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వారి సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తోంది. నిత్యావసర సేవల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఎల్పీజీ రిఫైనరీలకు కూడా ఇప్పటికే ఉత్పత్తి పెంచాలంటూ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్రాంతాలు, ముంబై ఇప్పటికే హోటలియర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ వాళ్ళు, అలానే ఈ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ కూడా ఇప్పటికీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం, ప్రధాని మోదీకి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకునే పరిస్థితి వచ్చేసింది అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిపేస్తే ఎలా పరిస్థితి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. అంత ఘోరంగా ఉంటుందండి. రేపటి నుంచి మేము ఇవ్వలేమని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారండి. అయితే ఈ హీట్ కాస్త విశాఖలో కూడా కనపడుతోంది. ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు మూసేసే పరిస్థితికి వచ్చేస్తున్నాం. కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిపేస్తే ఎలా? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలానే మంత్రి కూడా ప్రకటన చేస్తున్నారు. 70 రోజులకు సరిపడినటువంటి నిల్వలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి సరఫరాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ ఈ సంక్షోభం ఏంటి అనేదే పెద్ద ప్రశ్నగా మారుతోంది. సో మనతో పాటు విశాఖ హోటల్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే విశాఖలో కొన్ని రెస్టారెంట్లు మూసేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో అంత సివియర్ సిచ్యువేషన్ ఏర్పడిందా వైజాగ్లో? ఈ విషయం తెలుసుకుందాం. బాలకృష్ణ గారు, ప్రస్తుతం ఏం నడుస్తోంది ఇక్కడ? ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఎవరిని అడిగినా కూడా మాకు అధికారికంగా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని హోటల్ వాళ్ళతో మేము మాట్లాడున్నప్పుడు ఆల్రెడీ మాకు గ్యాస్ సప్లై నిలిపేశారు అంటున్నారు. ఏంటి అసోసియేషన్ నుంచి క్లారిటీ? నమస్తేనండి. ఇక్కడ మాకు ఒక 1 వీక్ బ్యాక్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. ఇక్కడ వారు సంక్షోభం వల్ల మా దగ్గర నిల్వలు సరిగ్గా లేవండి. మీకు ఒక 3 రోజులు 4 రోజులు సరిపడానే మేము గ్యాస్ సప్లై చేయగలుగుతాము. మీకు సుమారు ఆదివారం తర్వాత మీకు మా దగ్గర స్టాక్ లేవని చెప్పారండి. వాళ్ళు చెప్పినట్లుగానే ఈరోజు మంగళవారం అండి. ఈరోజు సగం మందికి మధ్యాహ్నం తర్వాత 1-2 సిలిండర్స్ ఇచ్చారండి. ఏది 10 సిలిండర్లు ఇచ్చే వాళ్ళకి 1-2 ఇచ్చారండి. ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగానే మంగళవారం ఈరోజు వచ్చిందండి. రేపటి నుంచి మేము ఇవ్వలేమని కరాఖండికి చాలామందికి చెప్పారండి. అదేంటండి, ఇప్పటికిప్పుడు మీరు చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, వేరే సోర్స్ కూడా ఏం లేదు కదా అని అడిగితే మేమేం చేయగలుగుతామండి? వారు సంక్షోభం వల్ల ఇంతకుముందు మనకి వైజాగ్కి 3 షిప్స్ ప్రతిరోజు వచ్చేవండి. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. దానివల్ల అక్కడ అవి డొమెస్టిక్ ఇస్తున్నారు, కమర్షియల్కి ఫిల్లింగ్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల మేము ఇవ్వలేకపోతున్నాము. అది కూడా మీ అందరూ ఇబ్బంది పడతారని ఈ వారం రోజులకి సరిపడా మేము స్టాక్ డంప్ చేసుకొని మీకు సప్లై చేస్తున్నామండి. మా దగ్గర ఉన్న నిల్వలు ఇంకా అయిపోయినాయండి. అందుకని రేపటి నుంచి మేము ఇవ్వలేమని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదే కనుక కంటిన్యూ అయితే ఒక 2-3 రోజుల పాటు అసలు వైజాగ్లో ఈ హోటల్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్? మేడం, ఈరోజు రేపటి నుంచి కనుక ఇదే కనుక కంటిన్యూ అయితేనండి, ఇది వైజాగ్లో హోటల్స్ అనేది మనకి వ్యాపార రంగం కింద చూడొద్దండి. ఇది సేవా రంగం అండి. ఈ సేవా రంగంలో మనకి ఎక్కడెక్కడి నుంచో వివిధ రకాల పనులతో వచ్చే వాళ్ళు ఉంటారండి. మనకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, భువనేశ్వర్, తర్వాత సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా మనకి హాస్పిటల్కి చాలామంది వస్తూ ఉంటారండి. ఆ పేషెంట్స్ అవ్వచ్చు, మనకి స్టూడెంట్స్ అవ్వచ్చు, రకరకాలుగా వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం, నైట్ భోజనం, హోటల్స్ మూసేస్తే పరిస్థితి ఏందనేది ఆ భగవంతుడికే తెలియాలి. అంత ఘోరంగా ఉంటుందండి. సుమారు ఒక 1000 హోటల్స్ ఉన్నాయండి. 1000 హోటల్స్ ఉన్నాయి. సుమారు ఒక నెలకు వచ్చేసరికి 65,000 సిలిండర్ల నుంచి 70,000 సిలిండర్లు మనకి వైజాగ్ సిటీకి అవసరం అండి. ఈ రోజున్న పరిస్థితి ప్రకారం వాళ్ళు 12,000 సిలిండర్ల కన్నా కూడా మనకి ఫిల్లింగ్ అయ్యే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారండి. మేము అందుకనే నిన్న సోమవారం కదండి, ప్రతి కలెక్టరేట్కి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ప్రతి జిల్లా నుంచి కూడా మాకు దయచేసి గ్యాస్ కొరత లేకుండా చూడవలసినగా కోరుచున్నామని రిప్రజెంటేషన్ ఇచ్చామండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడా మాకు సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్, నేషనల్ హోటల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ముగ్గురు కలిపి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు జీవో రిలీజ్ చేశారు, మీరు డొమెస్టిక్ సిలిండర్లకే ఇవ్వండి, కమర్షియల్ సిలిండర్ ఫిల్లింగ్ ఆపేసేయండి అని రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతుందండి. దాని వలన ఈ గ్యాస్ అనేది బ్లాక్ మార్కెట్కి తలరెళ్ళిపోతుంది. ఆల్రెడీ గ్యాస్కి ఒక సిలిండర్కి వచ్చేసరికి వారం రోజుల వ్యవధిలోనే 400 నుంచి 500 పెరిగిందండి. ఇంకా భవిష్యత్తులో మనకి డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన దాని ప్రకారం అఫీషియల్గా 3,000 నుంచి 3,500
రూపాయలు రేటు అవుతుందని వాళ్ళు చెప్తున్నారండి. నిజంగా కనుక ఆ 3,500 రూపాయలు కనుక రేటు అయితే మేము నిలబడే పరిస్థితి లేదండి. మా అంతటా మేము స్వచ్ఛందంగా హోటల్ క్లోజ్ చేసి బంద్ చేసే పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు ఇది అన్ని గ్యాస్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మీకు ఒకే మాట వినపడుతోందా సార్? కొంతమంది సప్లై చేస్తున్నారని, కొంతమంది మాత్రమే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని కూడా? లేదండి, మనకి వైజాగ్లో వచ్చేసరికి హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు, గో గ్యాసు, సూపర్ గ్యాసు ఇలా ఒక 5-6 కంపెనీలు ఉన్నాయండి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ అసలు 2-3 రోజుల ముందు నుంచే ఆపేశారండి. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా సూపర్ గ్యాస్ ఒకటి, హెచ్పి గ్యాస్ ఒకటి, కొద్దిగా గొప్ప ఇండియన్ గ్యాస్ ఇస్తున్నారండి. మిగతా వాళ్ళు అసలు ఇవ్వలేకపోతున్నారండి. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఒకటే మాట అండి, ప్రస్తుతం ఫిల్లింగ్ లేదు, ఫిల్లింగ్ లేకుండా మేము ఎక్కడ నుంచి తీసుకురాగలుగుతాం అనే మాటే చెప్తున్నారండి. స్టార్ హోటల్స్కి ఇప్పటికి ఈ పరిస్థితి అయితే లేదు, బాగానే సప్లై వెళ్తుందని కూడా వినపడుతోంది. కరెక్టేనండి మీరు చెప్పింది. ఇక్కడ ఎలా ఉందంటేనండి, మనకి ఆ వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఫస్ట్ చిన్న స్థాయి నుంచి ఆపుకుంటూ వస్తారండి. ఆ తర్వాత మిడిల్, ఆ తర్వాత అబోవ్ మిడిల్, ఆ తర్వాత హయ్యర్, ఇలాగా ఫస్ట్ ఫుట్పాత్ వాళ్ళకి గ్యాస్ ఆల్రెడీ వారం రోజుల నుంచి ఇవ్వటం ఆపేశారండి. ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ క్లాస్ బడ్జెట్ హోటల్స్కి అండి, రేపు కొద్దిగా అప్పర్ క్లాసు, తర్వాత స్టార్ హోటల్స్ అండి. ఎవరికైనా ఒకటే కదండి. ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం మా బడ్జెట్ హోటల్స్కి తగిలింది, 2 రోజుల పైన స్టార్ హోటల్స్ తగులుతుందండి. సో ఇప్పటికే బుకింగ్స్ కూడా ఆగిపోతున్నాయి, మేము తీవ్రంగా నష్టపోతున్నాము అంటున్నారు హోటల్ మర్చెంట్స్. మరొక వైపు కేంద్రం మొన్ననే ప్రకటన చేసింది, 70 రోజులకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి, ఎవరు గాబర పడొద్దు అన్న నేపథ్యంలోనే ఇప్పుడు బెంగళూరు నుంచి ఆల్రెడీ ఈ స్టార్ట్ అయింది విషయం, ఇక్కడ వైజాగ్ నుంచి సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుందండి. అంటే ఇది గ్యాస్ షార్టేజ్ అయితే ఖచ్చితంగా బంద్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి గృహ అవసరాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, కమర్షియల్కి సెకండ్ ప్రయారిటీ. ఈ కమర్షియల్ సెకండ్ ప్రయారిటీలో కూడా ఇమీడియట్గా మీకు ఎఫెక్ట్ చూపించడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు అంటే మేడం, ఇక్కడ జరిగేది ఏంటంటేనండి, ఇప్పుడు ఒక కూరగాయో లేకపోతే ఒక ఆయిలో ఇంకోటి ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, మనం కొన్ని ఐటమ్స్ తగ్గించుకొని మిగతా చేస్తామండి. అసలు గ్యాసే మనకి సప్లై లేనప్పుడు అసలు మేము షట్టర్ ఎలా తీయగలుగుతాము, అసలు ఐటమ్ ఎలా స్టార్ట్ చేయగలుగుతాము, మనం ఫుడ్ ఎలా సర్వ్ చేయగలుగుతామండి. ఇది మీరు ఒకటేనండి, మీ తరపు నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్కైనా మేము విజ్ఞప్తి చేసేది ఒకటేనండి, మాది సేవా రంగం అండి, మేము సేవ చేస్తున్నాం, దీన్ని వ్యాపార రంగంగా మీరు ట్రీట్ చేయొద్దండి దయచేసి. రకరకాలుగా సమస్యలతో రకరకాల పనుల మీద వస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి సమయానికి గనక హోటల్స్లో గ్యాస్ లేకపోతే అది చాలా తీవ్ర అయోమయంగా జరిగే పరిస్థితి కనబడుతుందండి. ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే కనుక దీనికి మేము కూడా కోఆపరేట్ చేయడానికి ఏ విధమైన విధి విధానాలతో ముందుకు వెళ్తే ఈ సంక్షోభాన్ని అందరం కలిసి ఐక్యతగా ఎదుర్కోగలుగుతామని ఒక క్లారిటీని గవర్నమెంటే ఇవ్వాలి. ఇప్పటికీ మిస్లీడ్ అవుతోంది, రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవుతూ ఉండడం వల్ల కూడా తీవ్రమైన ఆవేదన కలుగుతోంది. సో ఇప్పటికే విశాఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఎనీ టైం ఫుడ్ దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఇటు టూరిస్టులు కానీ సామాన్య ప్రజానికం కానీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. మరి అత్యవసరంగా అసలు కావాల్సినటువంటి ముడి చమురైన గ్యాస్నే హోటల్స్కు నిలిపేస్తే ఇక మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే విశాఖలో 1000 వరకు హోటల్స్ ఉన్నాయి. మేమందరం కలిపి ఈరోజు అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్కి కన్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్.